హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఊరి పేరు భైరవకొండ మూవీ రివ్యూ అడ్రస్ బై సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, వైవార్ష, డైరెక్టర్ బై విఐ ఆనంద్, ప్రొడక్షన్ హౌస్ బై ఏకే ఎంటర్టైన్మెంట్స్. మూవీ నాకు ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. నాకు బాగా వర్కౌట్ అయింది. అలాగే మూవీని చూసినంతసేపు నేను బాగా ఎంజాయ్ చేశాను కూడా. ఇంకా హీరో సందీప్ కిషన్ గారు తన గత ప్రీవియస్ మూవీస్ అన్నిటిని మంచి స్టోరీస్తోనే మన ముందుకు తీసుకొచ్చారు. అలాగే మనందరిలో కూడా మూవీస్కి అన్నిటికీ మంచి హైప్ ఉండేది, మంచి క్రేజ్ కూడా ఉంటుంది. కానీ మూవీ ఎక్కడ తేడా కొడుతుందో తెలియదు, కానీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చేప్పటికి మాత్రం బిస్కెట్ అవుతూ వస్తున్నాయి. సందీప్ కిషన్ గారు ప్రతి ప్రీవియస్ మూవీ కూడా అలాగే బిస్కెట్ అవుతూ వచ్చాయి. ఈ బిస్కెట్ల నుంచి బయటకు వచ్చి ఈ ఊరి పేరు భైరవకొండతో మంచి హిట్ కొట్టారని నేను అనుకుంటున్నా. అలాగే నేను భావిస్తున్నా. ఇక స్టోరీ విషయానికి వస్తే, స్టోరీని నేను రివీల్ చేసి మీలో ఉన్న ఇంట్రెస్ట్ని, మీ థ్రిల్ని నేను పోగొట్టాలని అనుకోవట్లేదు. కాబట్టి స్టోరీని మాత్రం 2 ముక్కల్లో మాత్రమే చెప్తా. హీరో సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ని బసవ అనే క్యారెక్టర్తో మనకు పరిచయం చేస్తారు మూవీలో. ఈ బసవకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వల్ల ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది. దొంగతనం చేసిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని సందీప్ కిషన్, ఆయన ఫ్రెండ్ అయిన వైవార్ష ఇద్దరూ కలిసి భైరవకొండ అనే ఊరిలో ఇరుక్కుపోయి ఉండవలసి వస్తుంది. అక్కడి నుంచి వారు ఎదుర్కొన్న సమస్యలు, పరిస్థితులు, అలాగే వాళ్ళకి ఎదురైన సంఘటనలు, అక్కడ ఉన్న విచిత్రమైన మనుషులు, అలాగే వీరు బయటికి ఎలా బయటపడ్డారో తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్ట్గా, థ్రిల్లింగ్గా ట్రావెల్ అవుతుంది. సందీప్ కిషన్ గారు, వైవార్ష, వెన్నెల కిషోర్ గారు కామెడీ అసలు మూవీలో వేరే లెవెల్లో ఉంటుంది. మరీ నేను పడి నవ్వుతారని చెప్పలేను, కానీ మూవీని కామెడీ వస్తున్నంతసేపు బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే మంచి ఆర్గానిక్ కామెడీని కూడా ఈ మూవీలో చూపించారు. ఇక మూవీ ఇంటర్వెల్ డ్రాప్లో వచ్చే ట్విస్ట్ కానీ, హర్రర్ సీన్స్ కానీ చూస్తున్న వాళ్ళకి నిజంగా మంచి థ్రిల్ని ఫీల్ చేస్తారు. డైరెక్టర్ విఐ ఆనంద్ తన ప్రీవియస్ మూవీస్తోనే చెప్పొచ్చు ఆయన మంచి డైరెక్టర్ అని. అలాగే డిఫరెంట్ జోనర్స్ను కూడా టచ్ చేసి బాగా హ్యాండిల్ చేయగలరని మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. కానీ ఆయన చివరి మూవీ అయిన రవితేజ గారితో తీసిన డిస్కో రాజా మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బిస్కెట్ అయింది. కానీ ఇప్పుడు ఈ ఊరి పేరు భైరవకొండ మూవీకి మాత్రం ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి తీసినట్లుగా ఉన్నారు. ఆయన స్టోరీకి, కాన్సెప్ట్కి, కంటెంట్కి మనం 100% ఆయన విజయం సాధించారని చెప్పుకోవాలి. ఈ ఫ్యాంటసీ జోనర్ విజువల్గా బాగా అద్భుతంగా చూపించారు. వి ఆనంద్ కంటెంట్ బాగున్న మూవీ యొక్క నేరేషన్ కొద్దిగా పక్కదారి పట్టినట్లుగా అనిపిస్తుంది మూవీ చూస్తున్నప్పుడు. కానీ మూవీ ముందుకు ట్రావెల్ అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్గానే ఉంటుంది. చనిపోయిన వారి ఆత్మలు ద్వేషంతో రగిలిపోతూ పగ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఎమోషన్ అండ్ మెయిన్ స్టోరీ బాగుంది. ఇక హీరో సందీప్ కిషన్, ఆయన ప్రతి మూవీకి తన ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు. అలాగే సందీప్ కిషన్ గారి మూవీస్ ఈ మధ్యన బిస్కెట్ అవుతూ వస్తున్నాయి అనుకోండి, కానీ ఈ మూవీలో మాత్రం మంచి ఎనర్జెటిక్గా కామెడీ టైమింగ్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సందీప్ కిషన్ గారు. ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు మూవీకి. ఇక హీరోయిన్ వర్ష బొల్లమ్మ, సందీప్ కిషన్ గారి లవ్ స్టోరీ బాగుంటుంది. వర్ష కూడా మూవీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ని చేశారు. అలాగే తన డీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా మూవీలో ఇచ్చారు. ఇక వేరొక హీరోయిన్గా చేసిన కావ్య క్యారెక్టర్ పెద్దగా మూవీలో స్కోప్ లేనప్పటికీ మూవీలో ఉన్నంతసేపు బాగానే చేశారు. ఇక బొమ్మాలి రవిశంకర్ గారు, బ్రహ్మాజీ గారు తమ క్యారెక్టర్లకు తగ్గట్లుగా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీలో కామెడీ వెన్నెల కిషోర్, వైవార్ష మంచి ఆర్గానిక్ కామెడీని పండించారు మూవీలో. చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్న, కథనం ఆసక్తికరమైన ఫ్లో మిస్ అయిందని అనిపిస్తుంది మూవీ చూస్తున్నప్పుడు. అలాగే మూవీని కొంచెం సేపు ప్రజెంట్ జరుగుతున్న స్టోరీని, అలాగే గతంలో జరిగిన స్టోరీని చూపించడం వల్ల కొంత కన్ఫ్యూజన్గా అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే శేఖర్ చంద్ర సాంగ్స్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మూవీకి మంచి హైప్ను కూడా తీసుకొచ్చాయి. అదేవిధంగా మూవీలో చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సాంగ్స్లో నిజమే చెబుతున్నా, జానే జానా, నా వల్ల కాదే బొమ్మ, హుమ్మ హుమ్మ ఇలాంటి సాంగ్స్ చాలా అద్భుతంగా కూడా మూవీలో చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మూవీకి చాలా ప్లస్ పాయింట్గా శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ నిలుస్తుందని మనం చెప్పుకోవాలి. అలాగే సినిమా ఫోటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్నీ న్యాచురల్గా విజువల్స్తో సూపర్గా ఉన్నాయి. కెమెరామెన్ రాజుతోనూ సీన్స్ని తీసిన విధానాన్ని మెచ్చుకోవాలి. ఆర్ట్ డైరెక్టర్ ఎడిటింగ్ బాగుంది. మూవీకి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మూవీకి వాళ్ళకి ఉన్న బడ్జెట్లో చాలా రిచ్గా చూపించారు. మూవీలో చాలా వరకు నైట్ షాట్స్ ఉన్నాయి. 70% భైరవకొండ అనే ఊరిలో మాత్రమే తీయటం జరిగింది. మూవీలో కూడా ఈ భైరవకొండ ఊరు మొత్తం 70% ఉంటుంది. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ మూవీని మంచి క్వాలిటీతో కూడా నిర్మించారు. ఓవరాల్గా ఊరి పేరు భైరవకొండ మూవీ మంచి
ఫ్యాంటసీ హర్రర్ కామెడీ మూవీ చూస్తున్నంతసేపు మంచి థ్రిల్గానే సాగుతుంది. అలాగే మూవీ ఎక్కడ మనల్ని బోర్ కొట్టించదు. మూవీ చూస్తున్నంతసేపు మూవీని బాగా మనం ఎంజాయ్ చేస్తాం. అలాగే ఈ ఊరి పేరు భైరవకొండ మూవీకి IMDb రేటింగ్ 9.1 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇచ్చారు. ఈ రేటింగ్ బట్టి చెప్పొచ్చు మూవీ ఏ రేంజ్లో ఉందో మనమే అర్థం చేసుకోవాలి. అలాగే ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ మూవీకి వెళ్ళే ముందు ఈ మూవీ మీద భారీ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మాత్రం వెళ్ళకండి. 0 ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మూవీకి వెళ్ళండి. మీరు బయటకు వచ్చేటప్పుడు మంచి ఫీల్తో అలాగే మంచి సాటిస్ఫాక్షన్ మూవీ చూసామన్న థ్రిల్ని ఫీల్ అవుతారు. అలాగే ఈ ఊరి పేరు భైరవకొండ మూవీని మీలో ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో మాతో కలిసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మన మూవీ చాయిస్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.